అప్పుడెప్పుడో 2021లో మొదలైన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. భారతీయుడు 2 మూవీ కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఎట్టకేలకు ఒక కొలికి వచ్చింది. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నారు. గేమ్ చేంజర్ మూవీని డిసెంబర్ 20న క్రిస్మస్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట సినిమా యూనిట్. సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ దేవరా మూవీ వస్తుంటే అక్టోబర్ 10న కోలీవుడ్ స్టార్లు రజనీకాంత్, సూర్య తమ సినిమాలను దింపుతున్నారు. నవంబర్లో టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి షెడ్యూల్ కాలేదు. డిసెంబర్ మొదటి వారంలో పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే డిసెంబర్ 20న తమ సినిమా రిలీజ్ అవుతుందంటూ నితిన్, రాబిన్హుడ్ టీం కూడా ప్రకటించింది. ఇక ఇప్పుడు అదే డేట్కి రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తే నితిన్ ముందుకు కానీ వెనక్కి కానీ జరగాల్సి ఉంటుంది. ఒకవేళ డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అయి డిసెంబర్ 20న గేమ్ చేంజర్ వస్తే బన్నీకి బ్రేక్ ఈవెన్ సాధించేందుకు 14 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. బన్నీ పుష్ప 2 మూవీకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. గేమ్ చేంజర్ మూవీ పైన ఇప్పటిదాకా సరైన బజ్ అయితే క్రియేట్ కాలేదు. జరగండి జరగండి అంటూ ఆ పాటకి సంబంధించిన స్టిల్స్ ని రిలీజ్ చేయడం, మరో ప్రమోషనల్ టీజర్ కూడా రిలీజ్ చేయలేదు సినిమా యూనిట్. అయితే తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దీంతో పుష్ప 2 సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా గేమ్ చేంజర్ రిలీజ్ టైంకి సగానికి పైగా థియేటర్స్లో చెర్రీ సినిమా పడాల్సిందే. ఈ ఏడాది 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేసే బొమ్మగా చూస్తున్న పుష్ప 2 మూవీ 2 వారాల్లో అంత మొత్తం రాబట్టడం కష్టమే అవుతుంది. ఇక చూస్తుంటే గొడవలు లేవు, అంతా ఒకటే అంటూనే మరోవైపు పుష్ప 2 మూవీకి 2 వారాల డెడ్లైన్ పెట్టేశాడు రామ్ చరణ్. మరి ఈ మెగా ఫ్యామిలీ ఫైట్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే.